హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నాము. సో ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? లాస్ట్ వీక్ వచ్చేసింది, కొంచెం ఎక్కడో ఒక 2 months నుంచి చూసాం. ఇంకా రేపు నుండి ఏం చూడాలని ఆలోచన ఉన్నాం. కానీ ఎనీహౌ బిగ్ బాస్ సీజన్ 8 చాలా డల్ గా స్టార్ట్ అయినా ఎండింగ్ వచ్చేసరికి సస్పెన్స్ గా మొదలవుతుంది ఎండింగ్ అనేది. ఎందుకంటే ప్రతి సీజన్ లో విన్నర్ ఎవరో మనకు ముందే 1 week ముందే తెలిసిపోయేది. ఈ లాస్ట్ గౌతమ్ గారా నిఖిల్ గారా అనేది టక్కఫర్ లో ఉంది. చాలా మంది నిఖిల్ అంటున్నారు, చాలా మంది గౌతమ్ అంటారు. అంటే పర్టికులర్ గా 100% రివ్యూ అనేది రాలేదు. నా అభిప్రాయం ప్రకారం ఇద్దరు మంచిగా ఆడారు. నిఖిల్ గారు గెలిస్తే, ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్నారు ఆ సినారేషన్ లో తీసుకుంటే నిఖిల్ గారు గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం భయ్య. అంటే చాలా మంది గౌతమ్ క్యాస్ట్ కొంచెం బంజారా అనేసి, సో ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ తనకు సపోర్ట్ చేస్తున్నారు అనేసి చాలా మంది చెప్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే క్యాస్ట్ గురించి కాదు కదా, ఇప్పుడు ఎన్నికల్లో కూడా క్యాస్ట్ ఎవరు చూడడం లేదు. అలాంటిది టాలెంట్ చూడాలి కాబట్టి గౌతమ్ గారు కూడా 100% బాగా ఆడారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే నిఖిల్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు, నిఖిల్ గారు గెలిస్తే బాగుంటుంది. ఇంకా గౌతమ్ గారిని అంతగా ఇష్టపడాలంటే ఆయన టాలెంట్ ఏమో నిరూపించుకున్నారు. సోలో బాయ్ తో వస్తున్నారు మూవీగా, ఆ మూవీని మనం హిట్ చేద్దాం. అది గౌతమ్ కి పెద్ద కప్పు లాంటిదని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు చాలా మంది బయట తెలుగు వాళ్ళు ఏమంటున్నారంటే బ్రదర్, కన్నడ అతను నిఖిల్ అయితే కన్నడ అతను ఎక్కడి నుంచో వచ్చి మన తెలుగులో గెలవడం ఏంది, మన తెలుగు వాడిని మనం గెలిపించుకోవాలి, అందరూ తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి ఒక నినాదం బయటికి తీసుకొస్తారు. సో మళ్ళీ దానికి ఏమంటారు? అలా అనుకుంటే ఈరోజు పుష్ప 2 కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో విజయకేతనం ఎగిరెచ్చే కాదు. వాళ్ళు తెలుగు వాళ్ళు అనుకుంటే అల్లు అర్జున్ గారు ఓన్లీ మన తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాలకే పరిమితం అవ్వాల్సింది. ఎవరు అలా అనుకోలేదు కదా, మనం ఎందుకు అనుకోవాలి? మనం తెలుగు వాళ్ళు అని ఎందుకు అనుకోవాలి? టాలెంట్ ఎవరుందో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం భయ్య. అంటే ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ మీరు చూస్తున్నారు. సో వాళ్ళ టాప్ 5 పక్కా డిజర్వ్ అంటారా? టాప్ 5 కంపల్సరీ డిజర్వ్ భయ్య. ఎందుకంటే కొంచెం అన్డిజర్వ్ అని చెప్పాను, కానీ అవినాష్ గారి ప్లేస్ రోహిణి గారిదేమో అనుకున్నాను అంతే. ఎందుకంటే అవినాష్ గారు ఓన్ గా గెలుచుకొని వెళ్ళారు కదా ఎఫెక్షన్ పాస్, కాబట్టి రోహిణి గారు ఉంటే అవినాష్ ప్లేస్ ఇంకా బాగుంది. ఎందుకంటే జెన్యున్ గా గేమ్స్ బాగా ఆడారు, ప్రతి ఒక్కరికి టక్కఫార్ ఇచ్చారు. బాయ్స్ అండ్ లేడీ మన పృథ్వీకి ఆ గేమ్ లో కూడా గెలిచారు. కాబట్టి రోహిణి గారు టాప్ 5 లో ఉండింటే కొంచెం బాగుంటుందని అంతే తప్ప వీళ్ళు 100% నబిల్ కానీ, ప్రేరణ కానీ, మన గౌతమ్ గారు కానీ, నిఖిల్ గారు అని 100% జెన్యూన్ అని అనుకుంటున్నాను. సో ప్రేరణ గేమ్ అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే 1 and only సింగిల్ లేడీ ఇన్ ద టాప్ 5 ఆఫ్ ద బిగ్ బాస్. అవును, ప్రేరణ జెన్యూన్ గా ఆడింది భయ్య. తను లేకపోతే గేమ్ అనేది అసలు నాగార్జున గారి ముందు కూడా ధైర్యంగా మాట్లాడింది. అది కాకుండా నబిల్ ఒక గేమ్ ఆడారు కదా. చిన్న ఎగ్జాంపుల్ ప్రేరణ గురించి చెప్పాలంటే, ఆ చుట్టూ ఇది కాదు, తను ఫస్ట్ వచ్చినా కూడా తను సెకండ్ వచ్చినా కొట్లాడి మరి తను ఫస్ట్ గెలుచుకునింది బిగ్ బాస్ తో. అలా జెన్యున్ గా ఆడింది కాబట్టి ఈ రోజు ఓన్ అండ్ ఓన్లీ లేడీ కంటెంట్ గా ఉండింది. నువ్వే ప్రతి సీజన్ లో 2-3 లేడీస్ ఉండేవాళ్ళు, ఈ సీజన్ లో ఆ ఒక్కటే ఉండింది. టాప్ 2 కూడా ఉంటే ఇంకా బాగుండు. నాగార్జున గారు అటు సైడ్, మన నిఖిల్ గారు ఇటు సైడ్ ప్రేరణ గారు ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు టాప్ 2 వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అని ఎవరు అనుకుంటున్నారు మీరు? గౌతమ్ గారు, నిఖిల్ గారు 100%. ఎందుకంటే గౌతమ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు క్రేజ్ తో. నిజంగా ఆయన మనం ఒక మంచి నటుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో రాబోతున్నాడు గౌతమ్ గారి రూపంలో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు నెగటివ్ లేదు, ఎవరు పాజిటివ్ లేదు, ఇద్దరు బాగా గేమ్ ఆడారు. కొంచెం 1% నిఖిల్ గారు కొంచెం అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు గౌతమ్ గారి కన్నా నా అభిప్రాయం అండి అంతే. సో నబిల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అసలు స్టార్టింగ్ రాగానే వరంగల్ స్టార్టింగ్ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు. సెల్ఫ్ మేడ్ స్టార్ అంటానండి నేను నబిల్ ని. సెల్ఫ్ మేడ్, ఎందుకంటే తను ఎవరి సపోర్ట్ అడగలేదు, ఎవరిని వెళ్ళలేదు. తను ఓన్ గా వరంగల్ డైరీస్ అని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ రోజు బిగ్ బాస్ ద్వారా తనే తెచ్చుకున్నాడు. రేపు తన కోరిక సినిమా ఇండస్ట్రీలో రైటర్ అయ్యాలని, ఆ కోరిక కూడా త్వరలో నెరవేరుతున్నారు. కాబట్టి ఈ కప్ అనేది అంత ఏం కాదు, తను అనుకునేది సాధించాడు కాబట్టి అతనికి కప్ తో సమానమే తన విజయం అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ ప్రేరణ అండి. నిఖిల్ కూడా. టైటిల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిఖిల్. ఒకవేళ నిఖిల్ గెలవకపోతే ఏంది సిచ్యువేషన్? గెలవకపోతే ఎవరు గెలిచినా హ్యాపీనే. కొంచెం జెన్యున్ ప్లేయర్ అంటే స్టార్టింగ్ నుండి ఉన్నారు కాబట్టి నిఖిల్, ప్రేరణలో, నబిల్ ముగ్గురులో ఎవరో ఒకరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఓకే, లాస్ట్ కు రేపు ఇక్కడ కృష్ణానగర్ లో టైటిల్ పట్టుకుని తిరిగి సంబరాలు చేసుకునేది ఎవరు? నిఖిల్ అండి. 100%. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.